ఇక పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టబోయే భారత్ న్యాయ యాత్ర సన్నాహాలపై చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు హాజరు కానున్నారు. సో పార్లమెంట్ ఎన్నికలపై ఇవాళ జరుగుతున్న ఏఐసిసి మీటింగ్ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇవాళ మీటింగ్ జరగనున్నట్లయితే తెలుస్తోంది. ఏ అంశాల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ప్రతిభ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కీలక సమావేశం ఈ రోజు జరగబోతోంది. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పిసిసిలు, సిఎల్పి నేతలు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశం రాబోయే సార్వత్రిక ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన ఈ నెల 14 నుంచి భారత్ న్యాయ యాత్ర పేరుతో ఈశాన్య రాష్ట్రం నుంచి ముంబై వరకు ఆయన సుదీర్ఘంగా 2 నెలల పాటు యాత్ర చేపట్టబోతున్నారు. ఈ యాత్ర హైబ్రిడ్ రూపంలో ఉండబోతుంది. కొన్ని జిల్లాలు, 84 జిల్లాలతో పాటు 12-13 రాష్ట్రాలతో పాటు మొత్తం దాదాపు 4,000కు పైగా కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహించబోతున్నారు. సో ఈ సందర్భంగా ఆయన కొంత హైబ్రిడ్ రూపంలో అక్కడక్కడ పాదయాత్ర చేసి కొన్ని ఏరియాల్లో బస్సు ద్వారా పాదయాత్ర నిర్వహించాలని ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించి విధి విధానాలపైన ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏ పాదయాత్రలో ఏ అంశాలపై మాట్లాడాలి, ఎక్కడెక్కడ రోడ్ మ్యాప్, సో సార్వత్రిక ఎన్నికల అజెండాగానే ఈ సమావేశం, ఈ పాదయాత్ర కూడా కొనసాగుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి ముంబై వరకు మొత్తము ఉత్తర భారతదేశంలో ఈ పాదయాత్ర జరగబోతుంది. ఇవి అత్యంత ప్రధానమైన రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన ఎంపీ స్థానాలు సాధించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ భారత్ న్యాయయాత్ర చేపట్టింది. సో ఈ రోజు సమావేశంలో కూడా ఈ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా నిరూపించింది. ఏ రాష్ట్రాలతో భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ఆ విధంగా కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ కూడా ఈ నెల ఆఖరి వరకు ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఆ రిపోర్టు ప్రకారము సీట్ల పంపకాలు, పార్టీలతో పొత్తులు ఉంటాయి. మరోపక్క ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఆయా పార్టీలతో కూడా ఎలా సీట్ల సర్దుబాటు అనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 350 సీట్ల టార్గెట్ తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. సో మరి ఆ విధంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల పిసిసిలు కూడా ఈ సమావేశంలో హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఆయన సిఎల్పి నేతగా ఆయనే ఉన్నారు, ఇంకా పిసిసి నేత కూడా అతనే ఉన్నారు కాబట్టి ఇద్దరి పక్షాన ఆయనే హాజరవుతున్నారు. సో ఈ ఇప్పటికే 5 రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. కేవలం ఒక తెలంగాణ మినహాయించి ఎక్కడ ఆశించే ఫలితాలు రాలేదు. కాబట్టి దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ కంటే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు రావట్లేదు. కాబట్టి సో ప్రధానంగా ఈ సమావేశంలో ఉత్తర భారతదేశం మీద నాయకులతో సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో కూడా ఎక్కువ గణనీయ ఎంపీ స్థానాలు సాధించాలని చూస్తుంది. తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలలో పార్టీ సీట్లు సాధించుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ సమావేశం మొదలవుతుంది. తర్వాత 1 గంట 2 గంటల పాటు ఈ సమావేశం ఉంటుంది. దీనికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.